యుద్ధం ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ లోని పెట్రోల్ బంకులపై పడిందనే చెప్పాలి. గ్రేటర్ పరిధిలో ఉన్న సుమారు 20 నుంచి 30% బంకుల్లో నో ఆయిల్ బోర్డు కూడా పెట్టినట్టు సమాచారం అందుతుంది. మొత్తంగా యుద్ధం ఎఫెక్ట్ అనేది పెట్రోల్ పై ఏ విధంగా పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. పాత బకాయిలు క్లియర్ చేయాలంటూ కూడా కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో 20 నుంచి 30% వరకు బంకులు కూడా మూతపడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చాలా మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా పెట్రోల్ బంకులు మూసేస్తున్నట్టు కూడా డీలర్స్ ప్రకటించారు. డీలర్లకు క్రెడిట్ నిలిపివేశారు ఆయిల్ కంపెనీలు. అయితే పాత బకాయిలు చెల్లిస్తేనే ఆ క్రెడిట్ అనేది ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఎక్కువగా కూడా వాహనదారులు ఈ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. పెట్రోల్ బంక్ బందులతోటి అటు అందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం కూడా రవాణా అనేది అటు 2 వీలర్ వెహికల్స్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇంకా పెద్ద వెహికల్స్ కావచ్చు, అన్ని కూడా ఎక్కువగా రద్దీ ఉండే దృష్ట్యా అటు ఎక్కువ మంది కూడా పెట్రోల్ బంకుల్లో నిత్యం కూడా వాళ్ళు పెట్రోల్ నింపుకుంటూ ఉంటారు. అయితే తాజాగా పెట్రోల్ దొరకదేమో అన్న భయంతో చాలా మంది కూడా ఫుల్ ట్యాంక్ చేపించుకుంటున్న క్రమంలో పెట్రోల్ అంతా కూడా అయిపోయిన పరిస్థితి. అటు డీలర్లు పెట్రోల్ సంబంధించిన క్రెడిట్ కూడా ఇవ్వమని చెప్పిన నేపథ్యంలో ఇది అనేది తీవ్ర ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాత బకాయిలు చెల్లించిన క్రమంలో పెట్రోల్ అనేది దొరకదు. పెట్రోల్ దొరకకపోతే వాహనదారులు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కూడా అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే రవాణా అనేది మన దైనందిన జీవితంలో నిత్యంగా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రవాణా లేకపోతే అన్ని కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బంకులపై యుద్ధం ఎఫెక్ట్ మనము క్రిస్టల్ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. గ్రేటర్ శివార్లో కొన్ని బంకులు ఇప్పటికే మూతపడిపోయాయి. డీలర్స్ కు క్రెడిట్ ఆయిల్ కంపెనీలు నిలిపివేసిన క్రమంలో తాత్కాలికంగా కూడా ఈ బంకులు మూతపడ్డట్టు తెలుస్తోంది. అయితే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయాలంటూ కూడా కంపెనీలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. దీంతో 20 నుంచి 30% బంకులు మూతపడ్డాయి. తాత్కాలికంగా మూసేసినట్టు డీలర్స్ ప్రకటించారు. సడన్ గా బంకుల మూతతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం ఏంటి పెట్రోల్ బంకులు ఎందుకు మూతపడ్డాయి, ఏం జరిగింది, మున్ముందు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందని మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు కొన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మనం చూడొచ్చు నో పెట్రోల్, నో స్టాక్ పెట్రోల్, డీజిల్ అంటూ కూడా బోర్డులు దర్శనమిస్తున్నాయి. మనం చూడొచ్చు హైదరాబాద్లోని దాదాపు 20 నుంచి 30% బంకులు కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రజలు, వాహనదారులు గమనించాల్సిన ముఖ్య విషయం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ద్వారా భారీగా పెట్రోల్ కొరతలు ఉన్నాయి, అందుకే మూసపడుతున్నాయని కొన్ని అపోహలు వస్తున్నాయి. కానీ ఇక్కడ పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడడానికి కారణం పెట్రోల్ కంపెనీలకు, ఆయా ఆయిల్ కంపెనీలకు, డీలర్లకు మధ్య ఉన్నటువంటి క్రెడిట్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్లనే ఈ తాత్కాలికంగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. జనరల్గా 5 నుంచి 6 రోజులు పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ద్వారా పెట్రోల్ని, ట్యాంకర్లను సరఫరా చేస్తారు. కానీ ఇక్కడ పూర్తిగా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ జరగడం, కొంత చమురు ధరలు కొంత పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొంత ముందస్తుగా పేమెంట్లను తీసుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి డ్యూస్ను కూడా పెట్రోల్ బంకు యజమానుల నుంచి నేరుగా పూర్తిగా వసూలు చేసిన తర్వాతనే మిగతా పెట్రోల్ అనేది మేము సరఫరా చేస్తామంటూ ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్పడం వల్ల ఆ 5 రోజులు 6 రోజులు ఉన్నటువంటి పేమెంట్లు చెల్లించకపోవడంతో కొంతమంది యజమానులు వాళ్ళ యొక్క బంకులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దాదాపు హైదరాబాద్లోని నగరంతో పాటుగా నగర శివారు ప్రాంతాల్లోని 20 నుంచి 30% పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు నో స్టాక్ బోర్డులు పెట్టినట్లు కూడా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంత క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఈ విషయం పైన ప్రజలకు, వాహనదారులకు కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ కొరతతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు కమర్షియల్ సిలిండర్ లేకపోవడంతో హోటళ్లు మూతపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడే జనరల్గా జనజీవనం అంతా కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. ఇటు ర్యాపిడో నడిపేవారే కావచ్చు, గిగ్ వర్కర్స్ అందరూ కూడా ఈ పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడతారు. అయితే ఇక్కడ ఈ 20 నుంచి 30% పెట్రోల్ బంకులు మూతపడడంతో కొంత వాహనదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి మరి ఓపెన్ చేసి ఉన్నటువంటి, ఎందుకంటే మన ప్రస్తుతం మియాపూర్లో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. దీన్ని తాత్కాలికంగా మూసివేశారు. మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు, తాళ్లతో కట్టి పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా సమాచారం ఇచ్చేందుకు కూడా ఎవరు లేరు. ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు, మొత్తం బారికేడ్లు వేసి తాళ్లతో కట్టి పెట్టారు. కానీ ఇక్కడ అపోజిట్ లో ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది, అది మాత్రం ఓపెన్ ఉంది. జనరల్ గా రెగ్యులర్ కస్టమర్స్ అనేది అక్కడ పెట్రోల్
తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం డీలర్లకు ఆయిల్ కంపెనీలకు మధ్య డ్యూలు ఉన్నటువంటి యజమానులు మాత్రమే దాన్ని మూసివేశారు. 5 రోజుల 6 రోజుల క్రెడిట్ ఇస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా చెల్లించలేక ఇటు గ్యాస్ కంపెనీలు అవి చెల్లించకపోవడంతో ఆయిల్ కంపెనీలు సరఫరా చేయకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రజలు వాహనదారులు ఈ బంకుని మూసి ఉన్నటువంటి బంకుని చూసి మిగతా బంకుల్లో ఎక్కువగా పెట్రోల్ పోసుకుంటున్నారు. కొంత క్యూ కడుతూ వాళ్ళు పెట్రోల్ని తీసుకుంటున్న పరిస్థితి. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు హైదరాబాద్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనిపైనే కొంత క్లారిటీ ఇవ్వాలి. అసోసియేషన్ వాళ్ళే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీరంతా కూడా కొంత ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక గిగ్ వర్కర్ ఉన్నాడు, ఒకసారి ఇక్కడికే పెట్రోల్ కోసం వచ్చినట్లు కూడా తెలుసు. బ్రదర్ ఏంటి బంక్ బంద్ ఉందా? అవును సార్ బంద్ ఉంది. ఎప్పటి నుంచి? నిన్న నుంచి. అవునా? ఎందుకు ఇట్లా మరి మీకు ఇబ్బంది అవుతుందా? హెల్మెట్ మేము స్విగ్గీ నడిపిస్తాం సార్. స్విగ్గీ నడిపిస్తాం. మరి ఎట్లుంది బంకు పెట్రోల్? బంద్ ఉంది సార్. పెట్రోల్ చాలా ఇబ్బందులు ఉన్నాయా? అవును సార్, చాలా ఏమి ఇబ్బందులు? పెట్రోల్ వల్ల సార్. ఇప్పుడు పొద్దున వెళ్తున్నాము, సాయంత్రం దాకా వస్తాం నైట్లో. పెట్రోల్ లేకపోయినా మా డ్యూటీ అయిపోతుంది సార్. అవును. సో అట్లా ఇబ్బంది ఎందుకనేది ఏమైనా తెలుసా? అదే సార్, ఇప్పుడు అవుటప్లో అవి నడిచింది కదా సార్, యుద్ధం జరుగుతుంది. దానివల్లనే ప్రజెంట్ మనం చూసాం కదా, ఒక గిగ్ వర్కర్ పెట్రోల్ కోసం వచ్చాడు, ఇక్కడ పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నం చేశాడు, కానీ ఇక్కడ బంక్ మూస్తుంది. యుద్ధం ఎఫెక్ట్ వల్ల బంక్ మూస్తుందని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఆయిల్ కంపెనీలకు ఇటు పెట్రోల్ బంక్ యజమానులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్ల, ఆ క్రెడిట్ వల్ల, ఆ డ్యూస్ చెల్లించకపోవడం వల్లనే మూతపడేటువంటి ఇటు అసోసియేషన్ క్లారిటీ ఇస్తుంది. సో ప్రజలు కానీ వాహనదారులు కానీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ కొరత అనేది లేదు ఇక్కడ. సో పెట్రోల్ బంకులకు ఇటు కంపెనీలకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్లనే ఈ సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడ్డట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన ప్రభుత్వాలే కావచ్చు, అధికారులే కావచ్చు, ఇటు ఆయిల్ కంపెనీలే కావచ్చు, ఇటు డీలర్స్ అసోసియేషన్ వాళ్ళే కావచ్చు, వాహనదారులకు కొంత సమాచారం కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, 5 రోజుల క్రెడిట్ తిరిగి ఇవ్వాలి, అనంతరం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తే ఏదైతే డ్యూస్ అనేవి కొంత చెల్లించే విధంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తే 20 నుంచి 30% మూతపడ్డటువంటి, తాత్కాలికంగా మూసివేసినటువంటి నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి ఆ బంకులు మళ్ళీ తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎక్కడ యుద్ధం ఎఫెక్ట్ అనేది ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో హైదరాబాద్లో పూర్తిస్థాయి పెట్రోల్ కొరత అయితే లేదు. ఈ ఆయిల్ కంపెనీలకు యజమానులకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్లనే ఈ తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డట్లుగా కూడా అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూసారు కదా గ్రేటర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. మొత్తంగా బంకులు కూడా మూతపడుతున్న పరిస్థితి నెలకొంది. 20 నుంచి 30% వరకు కూడా బంకులు నో ఆయిల్ బోర్డు పెట్టేసిన సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ లో నెలకొందని చెప్పాలి. యుద్ధం ఎఫెక్ట్ ఇక్కడ క్లియర్ గా కూడా కనిపిస్తోంది. ఆయిల్ కి సంబంధించిన కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడంతోనే బంకులు మూసేసే సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికే చాలా మంది వాహనదారులు అసలు పెట్రోల్ దొరుకుతుందా లేదా అన్న భయంతో ఫుల్ ట్యాంకులు చేపించుకుంటున్న క్రమంలో అసలు మొత్తంగా కూడా ఆయిల్ అనేది ఖాళీ అయిపోతున్న సిచ్యువేషన్ నెలకొంది. మరి మున్ముందు హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే 20 నుంచి 30% వరకు కూడా బంకులు మూతపడ్డాయంటే ఇంకా ఎంత మేర తీవ్రత ఉండబోతుంది? ఆయిల్ కొరత అనేది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది